హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం ఎగ్లోనిమా మొక్క గురించి మాట్లాడుకుందాం. దీన్ని చైనీస్ ఎవర్ గ్రీన్ అని కూడా అంటారు. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఎగ్లోనిమా మొక్క కేర్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎగ్లోనిమా మొక్కను మెయిన్గా మనం వీటి అందమైన ఆకుల కోసం ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. ఇది చాలా నెమ్మదిగా పెరిగే మొక్క. చాలా నెమ్మదిగా ఇలా అందమైన ఆకులతో ఈ మొక్క పెరుగుతుంది. వీటి పువ్వులైతే ఆకులంత అందంగా ఏముండవండి. ఎగ్లోనిమాలో చాలా రకరకాల ఆకుల రంగులుంటాయి. గ్రీన్, పింక్, రెడ్ కలర్ షేడ్స్లో ఈ మొక్క రకాలుంటాయి. నా దగ్గర 3 రకాలున్నాయి. ఒకటి, దీన్ని లిప్స్టిక్ ఎగ్లోనిమా అంటారు. ఇది గ్రీన్ అండ్ వైట్. దీన్నైతే స్నో వైట్ ఎగ్లోనిమా అంటారు. ఇంకొకటి ఇలా పింక్ కలర్లో ఉంటుంది. దీన్ని ఎగ్లోనిమా పింక్ బ్యూటీ అంటారు. ఎగ్లోనిమా మొక్క ఆకులే కాదండి, వీటి స్టెమ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. గ్రీన్ కలర్ వెరైటీస్కి ఇలా స్టెమ్స్ కలర్ అయితే కొన్నింటికి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది, కొన్నింటికైతే లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. పింక్, రెడ్ వెరైటీస్కి ఇలా లైట్ పింక్లో కాండం ఉంటుంది. వీటి ఖరీదు గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ఎక్కువేనండి. 200 నుంచి మొదలయ్యి 1000 రూపాయల వరకు కూడా వీటి ప్రైసెస్ ఉంటాయి. చిన్న మొక్కలైతే 200, కొంచెం మీడియం సైజ్ మొక్కలైతే 500 నుండి 800, బాగా పెద్ద సైజ్ మొక్కలైతే 1000 రూపాయల వరకు కూడా ఉంటాయి. ఒక్కో సిటీలో ఒక్కోలా వీటి ఖరీదు ఉంటుంది. ఇప్పుడు ఎగ్లోనిమా సంరక్షణ కేర్ ఎలా తీసుకోవాలో ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ మొక్కకు ఎంత సన్లైట్ కావాలో తెలుసుకుందాం. ఎగ్లోనిమా షేడ్ లవింగ్ ప్లాంట్ అండి. అంటే నీడగా ఉన్న ప్రదేశంలో పెంచుకునే మొక్క. దీనిని ఎక్కువ ఇండోర్స్లో, ఇంట్లో, ఆఫీసెస్లో పెంచుకుంటూ ఉంటాం. ఇంకా టెంపరేచర్ విషయానికి వస్తే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ఇది బాగా పెరుగుతుంది. డైరెక్ట్ సన్లైట్ ఎప్పుడు మొక్క మీద పడకుండా చూసుకోవాలి. డైరెక్ట్ సన్లైట్ ఈ ఎగ్లోనిమా మొక్క మీద పడితే వీటి ఆకులు ఎండిపోతాయి. ఆకు చివర్ల బ్రౌన్గా అయ్యి ఎండిపోతాయి. మొక్క పాడవుతుంది. ఆకుల మధ్యలో కూడా బ్రౌన్ స్పాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా నీడగా ఉండే ప్రదేశంలో మాత్రమే దీన్ని పెంచుకోవాలి. ఎగ్లోనిమాలో గ్రీన్ కలర్ వెరైటీస్ ఉంటాయి కదా, అలాంటివి ఎక్కువ వెలుతురు లేకపోయినా వీటికి ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ట్యూబ్ లైట్స్తో వచ్చే వెలుగు సరిపోతుంది. కానీ కొన్ని ఎగ్లోనిమా వెరైటీస్ పింక్, రెడ్ కలర్ వ్యారిగేషన్ ఉన్న మొక్కలకైతే వీటికి బ్రైట్ లైట్ ఉండాలి, వెలుతురు ఎక్కువగా ఉండాలి, ప్లస్ నీడగా ఉండాలి. డైరెక్ట్ సన్లైట్ ఉండకూడదు. ఒకవేళ మనం మరీ లైటింగ్ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ పింక్, రెడ్ కలర్ వెరైటీస్ని పెడితే వీటి ఆకుల రంగు డల్గా అయిపోయి ఫేడ్ అయిపోతుంది. కాబట్టి వీటిని వెలుతురు ఎక్కువ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. వీడియో చూస్తున్న వారందరికీ ఒక క్వశ్చన్ అండి. మీ దగ్గర ఎగ్లోనిమా ప్లాంట్ ఉందో లేదో కామెంట్ చేయండి. ఒకవేళ ఉంటే ఏ వెరైటీ ఉందో కూడా కామెంట్ చేయండి. తర్వాత సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే 4 భాగాలుగా చేయాలి. ఒక భాగం నార్మల్ సాయిల్, ఒక భాగం కంపోస్ట్ తీసుకోవాలి, ఒక భాగం కోకోపీట్, ఒక భాగం రివర్ శాండ్. ఇవన్నీ సమానంగా తీసుకున్న మట్టి మిశ్రమంలో ఎగ్లోనిమా మొక్కను నాటితే చాలా బాగా పెరుగుతుంది. ఇది ఎగ్లోనిమా ప్లాంట్కి పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ అండి. వాటర్ వేయగానే చాలా తొందరగా కుండి కణాల నుండి డ్రైన్ అవుట్ అయిపోతాయి. 3వ పాయింట్ ఏంటంటే వాటరింగ్. ఎగ్లోనిమా మొక్కకు మరీ ఎక్కువ వాటర్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది నీడలో పెరిగే మొక్క. కాబట్టి దీనిని ఎక్కువగా ఇంట్లో, ఆఫీసుల్లో నీడగా ఉన్న చోట పెంచుకుంటాం కాబట్టి మట్టి తొందరగా పొడిబారదు. మనం ఉపయోగించిన మట్టి మిశ్రమం వల్ల మట్టిలో ఎక్కువ రోజులు తేమ, మాయిశ్చర్ని హోల్డ్ చేస్తుంది. మీరు వాటరింగ్ చేసే ముందు మట్టిని ఒకసారి చెక్ చేసుకోండి. పైన మట్టి 2-3 ఇంచుల వరకు పొడిగా అయిన తర్వాతే దీనికి నీటిని అందించండి. ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకూడదు. 4వ పాయింట్ ఏంటంటే హ్యూమిడిటీ. ఈ ఎగ్లోనిమా మొక్కకు హ్యూమిడిటీ అంటే చాలా ఇష్టం. హ్యూమిడిటీ లవింగ్ ప్లాంట్. హ్యూమిడిటీ ఎక్కడైతే 50% కంటే ఎక్కువ ఉంటుందో అక్కడ ఇది చాలా బాగా పెరుగుతుంది. ప్రాబ్లం డ్రై ఏరియాస్లో వస్తుంది. ఎక్కడైతే హ్యూమిడిటీ తక్కువ ఉంటుందో అక్కడ వీటి ఆకులు డల్గా ఉంటాయండి, ఫ్రెష్గా ఉండవు. అలాంటి డ్రై ఏరియాస్లో ఈ మొక్కను పెంచుకునే వాళ్ళు డైలీ వీటి ఆకులపైన మిస్టింగ్ చేస్తూ ఉండాలి. ఒక స్ప్రే బాటిల్లో వాటర్ ఫిల్ చేసి వీటి ఆకులు ఎప్పుడైతే మీకు డల్గా అయినట్లు కనిపిస్తాయో వెంటనే ఇలా స్ప్రే చేయండి. లీవ్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్లోనిమా మొక్కకు ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో చూద్దాం. దీనికి మనం ఎక్కువ ఫెర్టిలైజర్ ఏమీ ఇవ్వక్కర్లేదు. సంవత్సరంలో 2 సార్లు ఈ మొక్కకు కొద్దిగా ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది.
ఫిబ్రవరి నెలలో ఒకసారి, ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో మరొకసారి కొంచెం కంపోస్ట్తో మొక్కను ఫెర్టిలైజ్ చేస్తే సరిపోతుంది. మిగిలిన నెలల్లో అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్, సీవీడ్ లేదా వెర్మి కంపోస్ట్ టీ ఇలాంటివి ఇస్తూ ఉంటే చాలా ఆరోగ్యంగా మొక్క పెరుగుతుంది. ఒకవేళ టైం లేకపోతే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇది చాలా సులభంగా ఇంట్లో పెంచుకునే మొక్క. జస్ట్ మనం హ్యూమిడిటీ మంచిగా అందించాలి. అప్పుడప్పుడు ఆకుల మీద మిస్టింగ్, వాటర్ స్ప్రే చేస్తూ ఓవర్ వాటరింగ్ చేయకుండా మంచిగా చూసుకుంటే చాలా సంవత్సరాల వరకు మనతోనే ఉంటుంది. 6వ పాయింట్ ఏంటంటే కొన్ని మొక్కలు చాలా తొందరగా ఎదుగుతాయి, రూట్ బౌండ్ అయిపోతాయి. కానీ ఈ ఎగ్లోనిమా చాలా నెమ్మదిగా పెరిగే మొక్క, స్లో గ్రోయింగ్ ప్లాంట్. ఈ కుండీలలో మొక్కలు వేసి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రూట్ బౌండ్ అవ్వలేదు. ఇంకొక సంవత్సరం వరకు ఇవే కుండీల్లో వీటిని ఉంచుతాను. రీపాటింగ్ ఈ మొక్కకు పదే సంవత్సరానికి ఒకసారి చేయనవసరం లేదు, 3-4 సంవత్సరాలకు ఒకసారి చేస్తే చాలు. 7వ పాయింట్ ఏంటంటే ప్రాపగేషన్. ఒక మొక్క నుండి ఇంకొన్ని కొత్త మొక్కలను ఎలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే వీటి కొమ్మలు బాగా పొడవుగా పెరిగాక ఆ టైంలో మీరు 5-6 ఇంచుల పొడవు కొమ్మలను కట్ చేసి తీసుకొని కొమ్మకు అడుగున ఉన్న ఆకులను తీసేసి వాటర్లో కొమ్మలను పెడితే వేర్లు వచ్చేస్తాయి. మీకు ఇప్పుడు చూపించడానికి నా దగ్గర ప్రెజెంట్ అంత పొడవుగా పెరిగిన కొమ్మలు లేవండి. మీకు ప్రాపగేషన్ ఎలా చేయాలో రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను. ప్రాపగేషన్లో 2వ మెథడ్ ఏంటంటే రూట్ డివిజన్. వేర్లతో వీటిని విడదీయొచ్చు. చూడండి, ఇందులో ఒక మొక్క పక్కన చిన్న మొక్కలు వస్తున్నాయి కదా, ఇది మెయిన్ మొక్క. 1, 2, 3 ఇందులో 3 సెపరేట్ చిన్న మొక్కలు ఉన్నాయి. మీరు రీపోటింగ్ చేసేటప్పుడు ఈ చిన్న మొక్కలను వేర్లతో పాటు విడదీసి వేరే కుండీల్లో విడివిడిగా వేసుకోవచ్చు. నేను రీపోటింగ్ చేసేటప్పుడు వేర్లతో పాటు వీటిని ఎలా విడదీసి కొత్త మొక్కలుగా తయారు చేసుకోవాలో ఆగస్టు సెప్టెంబర్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చేయలేను. నాకైతే ఇలా బుషీగా ఒకే కుండీలో గుబురుగా ఉంటే ఇష్టం అండి, అందుకే వీటిని విడదీయకుండా అలానే ఉంచేశాను. బుషీగా ఉంటే చూడడానికి కూడా మొక్క అందంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఒక మొక్క ఉంటే దాన్ని ఫస్ట్ ఇలా గుబురుగా పెంచడానికి ట్రై చేయండి. మొక్క బాగా పెరిగి ప్లేస్ తక్కువైనప్పుడు విడదీసి కొత్త మొక్కలు ప్రాపగేట్ చేసుకోండి. 8వ పాయింట్ ఏంటంటే ఈ మొక్క ఎప్పుడూ చూడడానికి అందంగా కనిపించాలంటే టైం టు టైం ఎండిపోయిన ఆకులు కానీ కొమ్మలు కానీ లేదా పసుపు రంగులోకి మారిపోయిన ఆకులన్నీ వెంటనే కట్ చేసి తీసేయండి. వాటి వల్ల మొక్కకు ఎలాంటి ఉపయోగం ఉండదు, పైగా మొక్క అట్రాక్టివ్గా కనిపించదు. కాబట్టి అలా ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేయండి. అలాగే ఈ మొక్క టిప్స్, ఆకుల చివర బ్రౌన్గా అయినట్లయితే రీజన్ ఓవర్ వాటరింగ్. మీరు ఓవర్ వాటరింగ్ చేయకుండా అప్పుడప్పుడు మొక్క మీద మిస్టింగ్ చేస్తూ కావలసినంత బ్రైట్ లైట్ ప్రొవైడ్ చేస్తే ఈ మొక్క చాలా బాగా పెరుగుతుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆఖరి పాయింట్ ఏంటంటే పెస్ట్ అటాక్. ఎఫిడ్స్, మీలీ బగ్స్ అప్పుడప్పుడు అటాక్ చేస్తూ ఉంటాయి. అలాగే నత్తలు, స్నేయిల్స్, శంకు పురుగులు, స్లగ్స్ లాంటివి కూడా వస్తుంటాయి. అలాంటివి వచ్చినప్పుడు వాటిని హ్యాండ్ పిక్ చేసి తీసి పారేయండి. చేతితో లేదా స్టిక్తో తీసేయండి. మీలీ బగ్స్, ఎఫిడ్స్ ఇన్ఫెక్షన్ బాగా ఉంటే నీమ్ ఆయిల్, వేప నూనె 1 స్పూన్, షాంపూ 1 స్పూన్ 1 లీటర్ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసి పెస్ట్ పోయే వరకు 2 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. మీ అందరికీ కూడా అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు అండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.